చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. Sorry. Pues se ve que gana. Sampai pun. Enggak mana nih? ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగితే ఏ విధంగా ఉంటుందో పులివెందులు ఇన్ని రోజులు పులివెందుల మాట అని చెప్పుకున్నారు. ఏ రకంగా ఎలక్షన్ జరుపుకున్నారు ఇన్ని రోజులు అనగదొక్కి ప్రజలను అనగదొక్కి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోకుండా చేసిన కాలం నుంచి ఒక్కసారిగా ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ఈరోజు రిజల్ట్ చూపించారు. తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి కూటమి తరఫున అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించారు. ఈరోజు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా, అంటే మేము చేస్తున్న కష్టాన్ని, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాన్ని, డెవలప్మెంట్ని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నీ గుర్తించారు. ఖచ్చితంగా మా మీద నమ్మకం పెట్టారని చెప్పడానికి ఇది ఒక రెఫరెండంగా ఉండొచ్చని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇది ఒక అద్భుతమైన గెలుపు. ప్రజల తీర్పు ఇది. ప్రజల అడ్డా అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎంతసేపు కడప జిల్లా అంటే జగన్ అడ్డా, పులివెందులు అంటే జగన్ అడ్డా, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇది ప్రజల అడ్డా. అహంకారానికి, ప్రజాపాలనకు జరిగిన తీర్పు ఇది. సుపరిపాలనకు, అరాచకానికి జరిగిన తీర్పు. లతారెడ్డి గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎన్నిక రాష్ట్రానికి ఒక మంచి సంకేతం. ప్రజల సుపరిపాలన ఇస్తే తీర్పు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికే ఒక చర్చనీయాంశం కావాలా. ఒక మంచి పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకోవాలా. పులివెందుల్లో ఈరోజు ఏకపక్షంగా గత 40 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్ చేతికి ఓటిస్తే ఏ విధంగా తీర్పిస్తారో ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీగా కావాలా. ఎందుకంటే దౌర్జన్యంతో గెలిచిన వాళ్ళు, అరాచకంతో గెలిచిన వాళ్లకు ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారనే విషయం ఈ ఎన్నిక తేటతెల్లం చేస్తా ఉంది.